హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక 30 రూపీస్ వర్త్ కరివేపాకు తీసుకొని మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్పూన్ ఏదైతే చూపిస్తున్నానో అంత ఆయిల్ తీసుకొని ఒక 15 ఎండుమిర్చి ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఒక గంట ఏదైతే స్పూన్ చూపించానో దాంతో జీలకర్ర, మినపప్పు 2 వేసి మంచిగా దూరగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు అదే బండల్లో నేను అదే స్పూన్ తోటి ధనియాలు కూడా వేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఏదైతే మనం పక్కన ఉంచుకున్నామో ఇదంతా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని ఉంచండి. ఇప్పుడు అదే బాండల్లో మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఒక 2 స్పూన్స్ నేనైతే స్పూన్ చూపించానో నూనె వేసి మంచిగా కిందకి పైకి మంచిగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే ఉంచేసేస్తే కిందవి మాడిపోతాయి అన్నమాట. కలరు మంచిగా రాదు మనకి పొడి. ఇప్పుడు ఇదే కరివేపాకులో నేను చూపించేంత సైజు చింతపండు, అంటే ఒక చిన్న పీస్ చింతపండు ఇది పెట్టండి. ఇది కూడా వేసి మంచిగా బాగా ఫ్రై చేయండి. ఇది ఎలా ఫ్రై అవ్వాలంటే మనం జస్ట్ కరివేపాకు ఇట్లా తుంచితే తునిగిపోయేటట్టుగా ఉండేలాగా వరకు ఫ్రై చేయండి. ఇదంతా ఫ్రై అయింది మంచిగా. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి, వాటిల్లో ఒక రెబ్బ గార్లిక్, కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసి మంచిగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలానే దానిలోనే కరివేపాకు వేసి మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవడం అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ.